దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రికాల సమయంలో కూడా వచ్చిన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మన దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనం ప్రార్థిస్తున్నటువంటి దేవుడు, ఆయన ఎంత నమ్మదగిన వాడు, ఏ విషయాల్లో ఆయన తన నమ్మకత్వాన్ని మన ఎడల కనపరుస్తూ ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత, ఆవశ్యకత ఉన్నది. ఇప్పుడు దేవుడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు. ఆయన గురించి ఈ విధంగా రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 కొరింథీ చాప్టర్ 1 verse 9. 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. మనలను పిలిచినటువంటి దేవుడు, మనలను ఏర్పరచుకున్నటువంటి దేవుడు, మనలను ఎన్నుకున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు అని చాలా స్పష్టంగా పౌలు గారు కొరింథీ సంఘానికి వివరిస్తూ ఉన్నాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవునికి స్తోత్రం. దేవుని గురించి ఎంత స్పష్టంగా మంచి మాట మనకు కనబడుతుందంటే, మనలను పిలిచినటువంటి ఆ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన అనుదినము కూడా నూతనముగా ఆయన వాత్సల్యత మన ఎడగా పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడంట. ఎంతైనా నమ్మదగిన వాడంటే ఆయన తప్ప ఇంకా నమ్మదగిన వాడు ఎవ్వరు కూడా లేరు. దీన్ని చిన్న కీర్తనలో కీర్తనకాడు రాస్తున్నాడు. చిన్న కీర్తన ఏది? 117వ కీర్తన 2 వచనాలు ఉంటాయి. 117వ కీర్తనలో దేవుని నమ్మకత్వాన్ని గురించి ఆ మొదటి వచనంలో అంటున్నాడు, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. చూడండి, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. హల్లెలూయా. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే నిరంతరము కూడా మన ఎడల తన నమ్మకత్వాన్ని కనపరుస్తున్నటువంటి దేవుడు. దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. మనలను పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడని, మనలను పిలిచినటువంటి దేవుడు దినదినము కూడా నూతనమైన వాత్సల్యతను మన ఎడల చూపిస్తూ ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఉన్నాడని, ఆయన యొక్క విశ్వాస్యత
నిరంతరము, అంటే ఆయన నమ్మకత్వము నిరంతరము కూడా మన ఎడల నిలుస్తూ ఉన్నదని దేవుని వాక్యము తెలియచేస్తా ఉంది. ఆ నమ్మదగినటువంటి దేవుడు మన జీవితాల్లో చేసేటువంటి 3 లేక 4 మాటలు ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా చదివినటువంటి 1 యోహాను పత్రికలోకి వద్దాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఆ నమ్మదగిన దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. ఒక పాపిని పరిశుద్ధంగా మార్చేటువంటి అధికారము ఇంకా ఈ లోకంలో ఎక్కడా కూడా మనం చూడలేము. ఏం చేసినా ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడతాడు అంటే, ఈ లోకంలో ఉన్నవి ఏం చేసినా కూడా ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడలేడు. ఈరోజు మనం లోకంలో మనం చూస్తే దాన ధర్మాలు చేయడం ద్వారా, పుణ్యకార్యాలు చేయడం ద్వారా, యజ్ఞయాగాలు చేయడం ద్వారా, తీర్థయాత్రలు చేయడం ద్వారా మనిషికి పాప క్షమాపణ దొరుకుతూ ఉందా అంటే ఎక్కడా కూడా దొరకట్లేదు. మరి కొంతమంది అయితే గొర్రెలను, కోడెలను, దూడలను బలిగా అర్పిస్తూ ఉన్నారు. వాటి ద్వారా పాప క్షమాపణ దొరుకుతూ ఉందంటే వాటి ద్వారా కూడా పాప క్షమాపణ దొరకట్లేదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ బలిద్వారం ద్వారా దేనిని బలి అర్పించినా కూడా మన యొక్క పాపాలు తీసివేయడము అసాధ్యం. అయితే మన నమ్మదగినటువంటి దేవుడు మనందరి కొరకు ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించినటువంటి ఆ గొప్ప దేవుని యొక్క అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మనకి పాప క్షమాపణ కలుగుతుంది. హల్లెలూయా. ఈ 1 యోహాను పత్రికలోనే 1వ అధ్యాయంలోనే 7వ వచనాన్ని చదువుదాం. సగం నుండి చదవండి. అప్పుడు అన్న దగ్గర నుండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట, ఎంత అమూల్యమైనటువంటి మాట. నేడు ఆ శ్రమల కాల శిలువ ధ్యానాల్లో ఆయన చేసినటువంటి ఆ గొప్ప బలియాగం, ఆ శిలువ త్యాగం ఈనాడు మానవుల యొక్క పాప క్షమాపణ నిమిత్తము ఆయన చేసిన ఆ గొప్ప బలియాగం ద్వారా, ఆ యేసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి, ప్రతి పాపం అంటే అది ఏదైనా కావచ్చు, ఎంత ఘోరమైన పాపమైనా కావచ్చు, ఆ పాపముల నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం నమ్ముకున్న ఆ నమ్మదగిన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే మన పాపాలను క్షమించి మనలను పవిత్రులుగా చేస్తా ఉన్నాడు. మొట్టమొదటి కార్యం, నమ్మదగిన దేవుడు మన ఎడల చేస్తున్నటువంటి గొప్ప కార్యం ఏంటంటే మన పాపాలను క్షమిస్తూ ఉన్నాడు. ఇది చాలా శ్రేష్టమైనటువంటి కార్యం. ఎందుకంటే పాప క్షమాపణ లేకుండా, మన పాపాలు క్షమించబడకుండా, మనం నీతిమంతులుగా మార్చబడకుండా, పరిశుద్ధ మార్చబడకుండా మనం పరలోకానికి వెళ్ళలేము. కనుక ఆ శ్రేష్టమైన కార్యాన్ని మన దేవుడు మన కొరకు జరిగించి ఉన్నాడు. మన దేవుడు ఉన్నాడు. మన పాపాలను క్షమించి మనలను పరిశుద్ధులుగా పవిత్రులుగా మారుస్తున్న నమ్మదగిన దేవుడు ఆయన. మొట్టమొదటి మాట,
పాపాలను క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేస్తున్నాడు. రెండవ మాట చూద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగ చేయను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఈ వరుస క్రమం అనేది మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగా మనందరం కూడా పాపులం. ఆ రోజు ఆదాము అవ్వలు చేసినటువంటి తప్పిదాల నుండి ఆ పాపం అనేది కాలక్రమేణా మన జీవితాలకు సంక్రమించింది. జన్మతా మనందరం పాపులమై ఉన్నాము. ఆ పాపం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధులుగా మారుస్తూ ఉన్నాడు. పరిశుద్ధులుగా మార్చబడినటువంటి మనం ఈ లోకంలో జీవించినంత కాలం కొన్నిసార్లు కొన్ని శోధనలు ఎదురవుతాయి మనకి. ఆయా రకాలుగా శరీరం ద్వారా, లేకపోతే కన్నుల ద్వారా చూచుట ద్వారా, వినుట ద్వారా అనేక శోధనలకు గురి అవుతాం. అయితే ఆ శోధనలో నుండి కూడా మనలను విడిపించగలిగినటువంటి నమ్మదగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కేవలం మన పాపాలను క్షమించి అంతటితో విడిచిపెట్టేయలేదు. ఈ లోకంలో మనకు ఎదురయ్యేటువంటి శోధనలన్నిటి నుండి కూడా విడిపించేటువంటి గొప్ప దేవుడు ఆయన. విడిపించేటువంటి గొప్ప దేవుడు ఆయన. కొన్నిసార్లు ఆ శోధనలు మనము తట్టుకోలేకపోతా ఉంటాం, భరించలేమేమో అనుకుంటాం. కానీ దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు చాలా స్పష్టంగా ఏమాట చెప్తుందంటే, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. హల్లెలూయా. మీరు ఎంతైతే తట్టుకోగలుగుతారో, నువ్వు ఎంతైతే సహించుకోగలుగుతావో, ఎంతైతే ఓర్చుకోగలుగుతావో అంత శోధన మాత్రమే దేవుడు మన మీదకి రప్పిస్తాడట. ఇంకా చాలా అద్భుతమైన మాట ఏమని రాయబడిందంటే, ఆ శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన కలుగ చేస్తాడు. హల్లెలూయా. ఆ శోధనలో మనం ఓపికతో, సహనముతో, ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టినప్పుడు ఆ శోధనలో నుండి ఎలా బయటపడాలో కూడా ఆయనే మనకి మార్గాన్ని తెలియజేస్తాడు. ఆ శోధన వచ్చినప్పుడు తొట్టిల్లిపోకూడదు, కంగారు పడిపోకూడదు, ఏం చేయాలో అని మనం గిజ్జిపోకూడదు. కానీ మన ఓపికతో, సహనముతో, ప్రార్థనాపూర్వకంగా కనిపించినప్పుడు ఆ శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పరుస్తాడట. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు. ఎందులో నమ్మదగిన వాడు అంటే మనలను శోధనల నుండి తప్పించుటలో నమ్మదగిన వాడు. హల్లెలూయా. మన పాపాలు క్షమించుటలో నమ్మదగిన వాడు, శోధన నుండి తప్పించుటలో నమ్మదగిన వాడు. మూడో మాట మనం చూద్దాం. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక, 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుష్టత్వము అన్న దగ్గర కింద ఫుట్నోట్లో దుష్టుడు దగ్గర నుండి అంటే సాతాను నుండి, సాతాను యొక్క తంత్రాల నుండి, సాతాను యొక్క ప్రయోగాల నుండి, సాతాను మన మీద చేస్తున్న
మనలను కాపాడేటువంటి దేవుడు. ఆ కాపాడే విధానంలో ఆయన ఎలాంటి వారంట? ఆయన నమ్మదగినటువంటి దేవుడు. దేవుడు అయ్యో, నేను సాతాను యొక్క దాడిలో చిక్కుకుపోయానే, సాతాను యొక్క వలలో చిక్కుకుపోయానే, సాతాను ప్రయోగంలో నేను చిక్కుకుపోయానే అని మనం బాధపడనవసరం లేదు. ఆ సాతాను వాళ్ళలో పడిపోయిన మనల్ని, సాతాను ఉచ్చులో పడిపోయినటువంటి మనల్ని, సాతాను తంత్రాలకు లోబడిపోయినటువంటి మనల్ని ఆ దుష్టుల నుండి విడిపించగల, కాపాడగల నమ్మదగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన దుష్టత్వము నుండి నిన్ను నన్ను కూడా కాపాడుతూ ఉన్నాడు. ప్రియదేవంతులారా, దుష్టత్వము నుండి ఈరోజు సాతానుడు అనేక విధాలుగా సంఘాన్ని, అనగా ప్రతి విశ్వాసిని ఎలాగైనా లోకములోనికి, పాపములోనికి, శరీరేచ్ఛలోనికి లాగివేయాలని ఎంతగానో ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎవరు దొరుకుతారా అని ఆ దుష్టుడు పన్నాగాలు పన్నుతూ ఎన్నో ప్రయోగాలు చేస్తా ఉన్నాడు. కానీ మన నమ్మదగిన దేవుడు, మనం నమ్ముకున్నటువంటి ఆ నమ్మదగిన దేవుడు మనల్ని విశ్వాసములో స్థిరపరుస్తూ, ప్రార్థనలో బలపరుస్తూ, వాక్యములో స్థిరపరుస్తూ, ఆ సాతాను యొక్క, దుష్టుని యొక్క ఆలోచనల నుండి ఆయన నిత్యము మనలను కాపాడుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క కాపుదలను బట్టి అనేక శోధనల్లో పడకుండా మనము క్షేమముగా ఉంటున్నాం. దేవుడు ఆయన దుష్టత్వము నుండి కాపాడుటలో నమ్మదగిన దేవుడు. 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలు నేను చెప్పాను. మన పాపములను క్షమించి మనలను పరిశుద్ధపరచుటలో నమ్మదగిన వాడు. మనలను శోధనల నుండి తప్పించి విడిపించుటలో నమ్మదగిన వాడు. దుష్టుడైన సాతాను నుండి విడిపించి కాపాడుటలో నమ్మదగిన వాడు. చివరిగా ఒక మాట చూసుకుని మనం ప్రార్థనలోనికి వెళ్దాం. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. దేవునికి స్తోత్రం. 4వ మాట ఇక్కడ చూస్తున్నాం. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక ఇలాగ చేస్తాడంటే, ఎలా చేస్తాడు? మన ఆత్మని, మన జీవాన్ని, మన శరీరాన్ని ఆయన రాకడ కొరకు, యేసుక్రీస్తు రాకడ వరకు మనల్ని నిందారహితముగాను సంపూర్ణులుగాను. ఈరోజు మనం అసంపూర్ణులుగా ఉన్నాం. ఇంకా ఏదో లోటు ఉంది, ఇంకా ఏదో కొరత ఉంది. ఆత్మాభిషేకంతో సంపూర్ణమైన స్థితి మనం పొందలేదు. పూర్తిగా ఆయన యొక్క సారూప్యములోనికి మనం మార్చబడలేదు కనుక ఈ నమ్మదగిన దేవుడు ఆయన మన ఎడల నమ్మకంగా ఉంటూ మనల్ని పరిశుద్ధపరుస్తూ నిందారహితముగాను సంపూర్ణముగా క్రీస్తు యొక్క సారూప్యములోనికి మార్చబడేటట్టుగా ఆయన రాకడ వరకు కూడా ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడట. ఎంత గొప్ప దేవుడు! కేవలం నిన్ను నన్ను ఒక కుమార్తెగా, ఒక కుమారుడిగా చేర్చుకున్నది మొదలుకొని మన పాపాలను క్షమించి అలాగే మనల్ని గాలికి విడిచిపెట్టేయట్లేదు. కానీ ఈ లోకంలో ఎదురయ్యే శోధనలో నుండి తప్పించుకోవడానికి, సాతాను ద్వారా, దుష్టుల ద్వారా ఎదురయ్యే అనేకమైన తంత్రాల నుండి తప్పించుకోవడానికి
ఆయన నమ్మదగిన దేవుడిగా కాపాడుతూ విడిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన రాకడ వరకు మనం దేని కొరకైతే ఆయన నమ్ముకున్నామో, దేని కొరకైతే మనం కనిపెట్టుచున్నామో, దేని కొరకైతే మనం ఎదురు చూస్తూ ఉన్నామో, ఆయన యొక్క రెండవ రాకడ వరకు ఆ నమ్మదగిన దేవుడు మనలను నిందారహితులుగా సంపూర్ణులుగా పరిశుద్ధపరుస్తూ కాపాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గొప్ప దేవునికి మనల్ని మనం సమర్పించుకుని ఆయన బలిష్టమైన చేతుల క్రింద దేన మనస్కులుగా ఉన్నప్పుడు ఆయన ఏ శోధనలో మనం పడకుండా, దుష్టుని యొక్క చేతికి మనం చిక్కబడకుండా, ఆయన రాకడ కొరకు సంపూర్ణమైనటువంటి రీతిలో పరిపూర్ణంగా సిద్ధపరచబడడానికి, నిందారహితులుగా ఉండడానికి, క్రీస్తు యొక్క సారూప్యములోనికి మార్చబడడానికి ఆయన తన చేతుల కింద మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. కనుక ఆయన బలిష్టమైన చేతుల క్రింద దేన మనస్కులుగా ఉందాం. ఇట్టి నమ్మదగిన దేవుడు, నమ్మకమైనటువంటి దేవుణ్ణి మనం స్తుతిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకటిలో దీవించును గాక. ఆమేన్.